దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. 18వ తేదీ జనవరి మాసము 2025వ సంవత్సరం. ఈరోజు దేవుడు నీకు ప్రేమించి నీతో చెప్తున్న అద్భుతమైన సందేశం. ఇది చాలా మంచి సందేశము. దేవుడు నీకు చెప్తున్నాడు, మీకు నీతి సూర్యుడు ఉదయించును, మీకు నీతి సూర్యుడు ఉదయించును. మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం. ఎవరికి అయితే అంటే అంతకుముందు ఏదో ఉంది చూద్దాం. నా నామమందు భయభక్తులు గలవారగు మీకు. సో అడ్రస్సింగ్ ఎవరికి? దేవుని నామమందు భయభక్తులు కలిగిన వారికి నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగచేయును కనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయనట్లు గంతులు వేయుదురు. ఇది పూర్తి వచనం. ఒకసారి చూసేస్తే, నా నామమందు భయభక్తులు కలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. ఇది స్టేట్మెంట్. అతని రెక్కల క్రింద, కాబట్టి రెక్కలు వింగ్స్ అని వారు రాశారు, కని కిరణాలు, సూర్యకిరణాలు, ఆ అరుణోదయ దర్శనము, ఇవన్నీ మనం నేర్చుకోబోతున్నాం. కనుక ఆరోగ్యము కలుగచేయును, మీరు బయలుదేరి. కాబట్టి ఎలా పోలుస్తున్నాడు? క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయదు. ఇది వాక్యం. కానీ అంతకుముందు అయితే అన్నాడు కదా. సో ఎవరి గురించి చెప్తున్నాడు అనేది మనము ఒక్కసారి చదివితే, నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలినట్లు అది కాను. గర్విష్ఠులు, దుర్మార్గులు కొయ్యకాలు వలె ఒకరికి వేరైనా చిగురైనా లేకుండా రాబోవు దినము అందరినీ కాల్చివేయండి. అంటే దేవుని తీర్పు దినములు. కాబట్టి దేవుని తీర్పు దినమున జరగబోయే కార్యాలు, ఇది మనం నేర్చుకోబోతున్న వాక్యము. అయితే న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ మలాకీ చాప్టర్ 4 verses 2 ఏమని చెప్తుంది? ఫర్ యూ హూ ఫియర్ మై నేమ్, ఎవరైతే నా యందు భయభక్తులు కలిగి ఉంటారో వారికి ద సన్ ఆఫ్ రైటియస్నెస్, నీతి సూర్యుడు, విల్ రైజ్ విత్ హీలింగ్ ఇన్ హిస్ వింగ్స్. ఏ విధముగా ఆ చీకటిలోంచి అరుణోదయము, ఆ యొక్క సముద్ర గర్భంలోంచి పైకి వచ్చి చాలా బాగుంటుంది కదా, అది ఇక్కడ వర్ణించబడుతుంది. అండ్ యూ విల్ గో ఫ్రీ, మీరు ఆ యొక్క చీకటిలోంచి వెలుగులోనికి, ఆ బంధకాల్లోంచి విడుదలలోనికి, ఆ దాస్యంలోంచి స్వతంత్రంలోనికి, ఆ యొక్క చాలా భయంకరమైన కఠినమైన చీకటి గాఢాంధకారము మనల్ని కలుముకుంటుంది. కనుక లీపింగ్ విత్ జాయ్ లైక్ కౌస్ లెట్ అవుట్ టు పాస్చర్, అంటే ఒక గడ్డిని చూసి ఏ విధముగా ఆ లేగ దూడలు, కొవ్విన దూడలు గంతులు వేస్తాయో అటువంటి ఆనందంతో మీరు నింపబడతారు. ఇది దేవుడు చెప్తున్న వాక్యము, వాగ్దానం. ఈ సందేశము మనం ఏ విధముగా నేర్చుకోవచ్చు అనే ముందు, ఈ మలాకీ గ్రంథము 3వ అధ్యాయం 16వ వచనంలో కూడా దేవుని యందు భయభక్తులు గల వారి కోసం చెప్పబడుతుంది. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించును. అంటే ఆ చీకటిలో కావచ్చు, అందుకే చీకటిలో చెప్పబడింది వెలుగులో ప్రకటింపబడును. ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఆయా విధాలుగా నడిపిస్తూ ఉంటాడు. మన జీవితంలో చీకటి రాత్రులు పెడతాడు. రాత్రి అంటే చీకటి అనుకున్నారు, అది కాదు. మన జీవితంలో ఏది పట్టుకున్నా కలిసి రాదు. ఎవ్వరూ మన దగ్గరికి రారు, అందరూ వదిలేస్తారు, దూరం అయిపోతారు. అంటే ఖచ్చితముగా నాకు వెలుగు వస్తుంది అంటే వేకువ వారు ఏ విధంగా వెలుగు కోసం ఎదురు చూస్తారో అన్నట్లు దావీదు రాస్తాడు, కొవ్విన మెదడు నాకు దొరికింది అని. కనుక ఎంత భయంకరంగా ఉంటుంది అంటే ఆ చీకటి గుండా. ఇప్పుడు మనము ఒక్కొక్కటి నేర్చుకునే ముందు, కాబట్టి ప్రభువునందు ప్రియులారా,
మన జీవితంలో ఇప్పుడు ఒక్కసారి సబ్జెక్ట్ చూసి వాక్యపు లోతుల్లోనికి వెళ్ళిపోతే ద సన్ ఆఫ్ రైచియస్నెస్, ఇక్కడ వీరు మెటారిఫోరికల్ ఎక్స్ప్రెషన్ అర్థం ఏంటంటే అప్పటి వరకు అంటే వెలుగు చీకటి అవుతా ఉంటాయి, రోజులు గడుస్తూ ఉంటాయి. ఇప్పుడు ఒక చెరసాలలో బంధించిన వాడికి సూర్యోదయమైన చీకటి కుట్లో పడేసినప్పుడు దినాలు గడుస్తాయి, నిద్ర పట్టదు, ఎటు వెళ్ళాలో తెలియదు, ఏం చెయ్యాలో తెలియదు, దిక్కుతోచని స్థితిలో గడాంధకారం నన్ను కమ్ముకుని ఉన్నది, కటిక చీకటి నన్ను ఆవరించి ఉన్నది అని చెప్పి యోబు కుమిలి ఆడడం మనం చూడలేదా? దావీదు చెప్తాడు కదా, ఆయన ఉగ్రత నా మీద ఉంది, నన్ను తిట్టని ఇప్పుడు ఆయనే తిట్టమన్నాడు, ఆయనే దూరం చేయమన్నాడు. మనకి ఈ విధమైన గాడ్లీ కాన్షియస్ ఉండదు. మనము ప్రజల మీద కోపం పడడానికి, మనకి జరుగుతున్న బాధలను బట్టి, మనము అనుకున్నవి జరగక, ఏది కలిసిరాక దేవునికి కోపం చూపిస్తూ, దేవుణ్ణి నిందిస్తూ, దేవునికి దూరం అయిపోతూ, అంతకంతకు ఇంకా దుష్టునికి దగ్గరైపోతాం. కానీ దేవుడు ఏదో నేర్పించాలి, ఆ సమయంలో నీ యొక్క డైరీ ఆయన రాస్తున్నాడని, ఆయన వెలుగుగా నీ పక్కనే ఉన్నాడని, నువ్వు ఆ చీకటిలో తడుములాడుతుంటే, దేవుళ్ళాడుతుంటే ఆయన కుమిలిపోతున్నాడని ఎవరు అర్థం చేసుకుంటారు? ఇక్కడ సన్ని అంటే సూర్యుడిని షెమెష్ అంటారు. అయితే దేనికి ఆఫెన్ అసోసియేటెడ్ విత్ గైడెన్స్ అండ్ లైఫ్, అంటే నీకు జీవాన్ని, అదే విధంగా మార్గాన్ని. ఎందుకు చీకటిలో తడుములాడతావు కదా, దేవులాడతావు కదా, ఏది కనబడదు కదా, ఏది నీకు మార్గమే తెలియదు. ఇంకా చెప్పాలంటే ఒక సమస్య వచ్చి నీలో ఉన్నప్పుడు ఒక పరిష్కారం నీకు ఫ్లాష్ లాగా వెలుగుతుంది. అదే విధముగా ఒక పరిస్థితి నిన్ను బాగా కృంగదీసినప్పుడు ఒక రెవల్యూషన్ నాలెడ్జ్ నీకు వస్తుంది, అదే వెలుగు అని అంటే. కాబట్టి ఇంకా ఏమని చెప్పొచ్చు అంటే, ఇక్కడ వీళ్ళు రాసింది అప్పటి వరకు ఉన్న చీకటి, అప్పటి వరకు ఉన్న అలుముకున్న గడాంధకారము నీకు నీ జీవితంలో అది నీకు మాత్రమే వ్యక్తిగతముగా. అందుకనే దావీదు ఏమని చెప్తున్నాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయమునకు నేను భయం. అంటే మన చీకటిని వెలుగుగా చేయవాడు, వెలుగును చీకటిగా చేయవాడు. పగలు ఆ యొక్క సూర్యుడిని మబ్బులు కమ్మినప్పుడు మబ్బులు కనుక యెషయా గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనము మనందరికీ తెలిసిన వాక్యాలు మొదట నేర్చుకుని, అప్పుడు ఇదిగో వేదన పొందిన దేశము మీద మబ్బు నిలవలేదు. అంటే ఆ వేదన, ఆ కష్టము, ఆ కన్నీరు, నేను వాక్యం చెప్తుంటే దేవుడు చెప్పాడు, నువ్వు నడిచి వచ్చిన మార్గం చెప్పు, నేను వాళ్ళని ఆదరిస్తాను. ఆ మార్గంలో ఎంతో మంది ఉన్నారు. ఎందుకు దేవుణ్ణి నమ్ముకోవాలి చెప్పిన, భయభక్తులు కలవారగు మీకు నీతి సూర్యుడు, ఈ సూర్యుడు మీకు వెలుగునిస్తాడు. కానీ నేను చెప్పాను కదా, రోజులు గడుస్తున్నాయి, కానీ ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఏది చేసినా కలిసి రాంది. అంటే ఆ సూర్యుడు కాదు, ఈ నీతి సూర్యుడు, ఈ వెలుగు కనుక మబ్బు నిలవలేదు. ఆయన జెబూలూను దేశము, నఫ్తాలి దేశమును అవమాన పరీక్షను, అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతము అనగా యోర్దాను అద్దరిని అన్యజనులు గలిలయ ప్రదేశమును మహిమ గలదానిగా. కాబట్టి ఆ మహిమను, అంటే చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచి ఉన్నారు. గొప్ప వెలుగు, ఇది నిజమా అనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఆ కఠికమైన చీకటిలో, ఆ కఠినమైన దారులో, చీకటి దారులలో చితికిన బ్రతుకులకు వెలుగు కలుగజేసే శక్తి మంతుడేసే,
నేనెరుగుదును ఒక స్నేహితుని, అతడెంతో పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడే నా జీవన రక్షణ కారణభూతుడు, అతడే యేసుడు. ఎందుకు యేసు క్రీస్తు ప్రభుల వారంటే చీకటితో నడుచు జనులు గొప్ప వెలుగును చూచి ఉన్నారు. మరణ ఛాయ గల దేశ నివాసముల మీద వెలుగు ప్రకాశించు. కాబట్టి ఆ యొక్క కఠినమైన మార్గం గుండా వెళ్తున్నప్పుడు, ఆ కష్టాల వెళ్తున్నప్పుడు మొట్టమొదట వెలుగు దేనికి సూచిస్తుంది? యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమూ లేదు, కనుక దేవుడు వెలుగై ఉన్నాడు. మీ అందరికీ తెలిసిన వాక్యాలే నేను చెప్తున్నాను. అదే విధముగా కీర్తన 84:11, దేవుడైన యెహోవా సూర్యుడు. ఇక్కడ సూర్యుడు అంటే సూర్యుడు దేవుడు కాదు, సూర్యునితో పోల్చబడుతుంది. కేడమునై ఉన్నాడు. ఇంగ్లీష్ లో ద లార్డ్ జెహోవే, ద లార్డ్ గాడ్ యెహోవా, జెహోవా ఈ సన్ అండ్ షీల్డ్ అని రాయబడుతుంది. అంటే సూర్యుడు మరియు కేడము షీల్డ్. అంటే ఎప్పుడైతే ఆయన వెలుగు నిన్ను షీల్డ్గా, ఎప్పుడైతే ఆయన ముఖకాంతి అందుకే సంఖ్యాకాండం 6:24, యెహోవా వెలుగు నీ మీద ప్రకాశించుచున్నది, ఆయన సన్నిధి కాంతి నీ మీద ఉదయింపుచున్నది, ఆయన ముఖ కాంతి నీ మీద అని చెప్తుంది. అంటే ఎప్పుడైతే ఆయన వెలుగు నీలో ఉంటుందో, నీ చుట్టూ ఉన్న చీకటి, నీ ఎదుటికి వచ్చిన చీకటి శక్తులు, నిన్ను ఆటంకపరచాలన్న చీకటి శక్తులు, నిన్ను అభ్యంతరాలు తీసుకురావాలని మటాపంచలు మాయమైపోతాయి. కనుక సూర్యుడు కేడమునై ఉన్నాడు. యెహోవా కృప ఘనత అనుగ్రహించు, కృపనిచ్చి ఘనతనిస్తాడు. కనుక యథార్థముగా ప్రవర్తించు వారికి ఏ మేలు కూడా చేయకమానడు. ఇంకా ఒక వచనము మనము కీర్తన గ్రంథములో చూస్తే, ప్రభువునందు ప్రియులరా, దేవుని యొక్క వాక్యము నీ జీవితంలో, నా జీవితంలో ఎంతగా 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 ఆయన ముఖకాంతి కోసం చెప్పబడుతుంది అనంటే, కీర్తనలు 67:2, దేవుడు మమ్మును కరుణించి మమ్మును ఆశీర్వదిస్తాడు. ఏ విధముగా? ఆయన ముఖ కాంతి మా మీద, ఎప్పుడైతే ఆయన ముఖ కాంతి నీ మీద ప్రకాశిస్తుందో, నేను నా వీడియో పెట్టుకుని చూడండి అమ్మా, గుండెలు కరుగుతాయంటాను. నన్ను కాదు, ఆయన ముఖ కాంతి సేవకుల్లోంచి, ఆయన యొక్క స్వరము ఆదరణ సేవకుల్లోంచి పరిశుద్ధాత్మ కుమ్మరింపు నీ మీద కలిగినప్పుడు, చీకటిలో ఉన్న ఆలోచనలు వెలుగుతో నింపబడితే, ఆయన ముఖ కాంతిలో మన రహస్య పాపములు సైతము పట్టాపంచులైపోయి నీ ముందున్న వారికి వెలుగుతో నింపబడితే, కనుక మరి ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభుల వారి కోసం చెప్పితే, యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం, అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమని చెప్తున్నారు? నేను లోకమునకు వెలుగై ఉన్నాను. కనుక ప్రభువునందు ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభువు లోకమునకు వెలుగై ఉన్నాడు. కనుక నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు. కనుక వెలుగు ఈజ్కొల్టు జీవము, అంధకారము ఈజ్కొల్టు మరణము, పాపము ఈజ్కొల్టు చీకటి, నీతి ఈజ్కొల్టు వెలుగు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా. అంటే అతని మీద ఆవరిస్తున్న ప్రతి చీకటి శక్తులు, ప్రతి అంధకార శక్తులు ఇక నిలవ నేరవు అని చెప్పి దేవుని యొక్క గొప్ప కృప అక్కడ మనకి వ్యక్తమవుతున్నట్టు చూస్తుంది. అదే విధముగా మరి ఆయన యేసు క్రీస్తు ప్రభుల వారు, ఇదిగో ప్రకటన గ్రంథం 22:16, సంఘముల కోసము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. యేసు క్రీస్తు ప్రభు వారు చెప్తాను, నేను దావీదు వేరు చిగురు సంతానము, ప్రకాశమానమైన
వేకువ చుక్క, మార్నింగ్ స్టార్. కనుక యేసు క్రీస్తు ప్రభువు మొదటి ఆదాముని ఆయన రెండవ ఆదాము, కడపటి ఆదాముగా నిన్ను ముఖ కాంతితో ఆయన నింపుతాడు. కనుక ప్రభువునందు ప్రియులరా, అంటే మనము యోబు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు, ఎందుకంటే యోబు గారు ఎంతగా తన కఠినమైన బాధల గురించి చెప్పుకుంటూ, యోబు తన జీవితంలో అలుముకున్న చీకటిని చెప్పుతూ 29వ అధ్యాయము 2వ వచనం, పూర్వకాలముననున్నట్లు నేనున్న ఎడల ఎంతో మేలు, దేవుడు నన్ను కాపాడుచుండిన దినముల్లో ఉన్నట్లు నేనున్న ఎడల ఎంతో మేలు, అప్పుడు ఆయన దీపము నాకు తలకు పైగా ప్రకాశించెను, ఆయన తేజము వలన, ప్రకాశమానమైన వెలుగు వలన నేను చీకటిలో తిరుగులాడుచుంటిని, అయినను ఆ యొక్క చీకటి కాదు, ఎందుకంటే ఆయన అడుగు పెడుతూనే వెలుగు కలుగుతుంది కనుక దుష్ట శక్తులు పారిపోతూ ఉంటాయి. కనుక దావీదు ఏం చెప్తాడు, నీ వాక్యము నా మార్గములకు వెలుగు, నా త్రోవని, అంటే కీర్తన 119, 105, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. కనుక ఆయన వాక్యము మనకి దీపముగా, ఆయన మన త్రోవలను వెలుగుతూ, కనుక త్రోవలు వెలుగుతూ, యోబు గ్రంథం 22:27, నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును, నీవు మొక్కుబళ్ళు చెల్లించుదు, నీవు దేనినైనా యోచన చేయగా. ఇప్పుడు నువ్వు అనుకున్నట్లు నీకు స్థిరపరచబడుతుంది. కారణం, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశిస్తుంది. అవును, ఆమేనను వాడు నీకు తోడుగా ఉంటాడు. కాబట్టి ప్రభువునందు ప్రియులరా, అప్పుడు ఏమంటున్నాడు, నీవు ఆ యొక్క పడద్రోయబడినప్పుడు మీద చూస్తానంటావు, వినయము గలవారిని ఆయన రక్షిస్తాడు, నిర్దోషి కాని వానినైనను. ఎప్పుడైతే నీ చేతులు వెలుగుతో నింపబడతాయో చీకటి పట్టా పంచులైపోతుంది. కనుక మీకు అర్థమైపోయింది, ఆల్రెడీ అన్ని పాయింట్స్ చెప్పాం. అంటే నేను ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను, యెషయా:6:1, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిలము, చుట్టూ కటిక చీకటి కలుగుతున్నది, జనముల మీద చీకటి. ఎప్పుడైతే నీవు వెళ్తున్నావో నీవు దీపంగా ఉంటావు, నీవు వెలుగుగా ఉంటావు, నీ చేతుల్లోంచి వెలుగు వెళ్తుంది, నీ హృదయంలోంచి కాంతి వెళ్తుంది, నీ కన్నులు కాంతితో నిలబడతాయి, నీ మాటలు మాట్లాడుతూనే చీకటి శక్తులు పట్ట పంచలైపోయే విధంగా. అందుకనే యెషయా గ్రంథం 60వ అధ్యాయం 19వ వచనం, ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు, నీకు వెలుగిచ్చుటకై చంద్రుడు ఇకను ప్రకాశింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగు, నీ దేవుడు నీకు భూషణముగా ఉండును, నీ సూర్యుడిక అస్తమించడు, నీ చంద్రుడు క్షీణింపడు, యెహోవా నిత్యమైన వెలుగు, నీ దుఃఖ దినములు సమాప్తములగును. కనుక ప్రభువునందు ప్రియులరా, నిన్ను ఒంటరిగా వదిలేస్తాడు, నిన్ను కృంగిపోయిన స్థితిలోకి వదిలేస్తాడు. నేనేం చెప్పానో తెలుసా, నా చీకటి దినంలో, యేసో నేను పడిపోయినను, యేసయ్యా నేను కృంగిపోయినను, యేసయ్యా ఈ చీకటి శక్తులను నేను మార్గం గుండా వెళ్ళాలి. ఆ యొక్క యేసు క్రీస్తు ప్రభుల వారు అప్పగించబడినప్పుడు, ఇది చీకటి గడియ, ఇది దుష్టుల కాలము, రానివ్వండి అని చెప్పి ఆయన వెళ్ళలేదా? ఆ చీకటి లోయల గుండా, అనుభవం గుండా వెళ్ళలేదా? కాబట్టి ప్రభువునందు ప్రియులరా, మన జీవితంలో జరిగిన దేని విషయంలో కూడా దేవుణ్ణి ఎంత మాత్రము కూడా మనము నిందించకూడదు. అందుకనే అక్కడ ఆ బిడ్డ పుట్టినప్పుడు ప్రధాన యాజకుడైన జకర్యా, లూకా సువార్త 1వ అధ్యాయం 79వ వచనం, మన పాదములను సమాధాన మార్గములోనికి. కాబట్టి సమాధానము, వెలుగు, ఆ యొక్క మీకు అర్థమైపోయింది, కీడు, దుర్మార్గం, ఎన్ని గొడవలు, కలహాలు, అంటే దేవునికి నిన్ను దూరం చేసేది సమస్తము కూడా చీకటి. కాబట్టి చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండు వారికి వెలుగును ఇచ్చుటకై రాత్రిరంతా ఏడుపొచ్చినా. అర్థమవుతుందా?
అంటే నీవు కుమిలి 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 ఏడ్చే నీకు ఆయన మహావాత్సల్యమును బట్టి అరుణోదయ దర్శనము దేవుడు నీకిస్తాడు. కాబట్టి ఎప్పుడైతే ఈ వాక్యాలన్నీ నీకు ఇప్పుడు అర్థమవుతున్నాయో, నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, దావీదు ఏమంటున్నాడు తెలుసా? సమూయేలు 2వ గ్రంథము 23వ అధ్యాయం 4వ వచనం, ఉదయకాలపు సూర్యకాంతి సూర్యోదయ కాంతి వలె, మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుని వలె, వర్షము కురిసిన పిమ్మట నిర్మలమైన కాంతి చేత భూమిలో నుండి పుట్టిన లేత గడ్డి వలె నీ జీవితం ఉంటుంది. దేవుడు నిన్ను ఆ విధముగా ఎందుకు? కారణం ఏంటంటే, హోషేయ గ్రంథము 6వ అధ్యాయములో చక్కటి మాటలు రాయబడి, యెహోవా యొద్దకు మనము తిరిగి వెళ్ళుదుము రండి, ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచును. చూసారు, చీల్చివేసిన వాడు దేవుడే. కనికరమును కోరుతున్నాడు కానీ బలిని కోరడు. మనము ఆయన బిడ్డలము అని చెప్తూ ఆయన మనలను కొట్టెను, ఆయన మనలను బాగు చేయను. 2 దినములైన తర్వాత నా జీవితంలో ఆ కఠినమైన 2 సంవత్సరాలు ఎంత అన్యాయమైన స్థితిలో గుండా నేను వెళ్ళానంటే, చుట్టూ మనుషులే ఉంటారు కానీ నా వాళ్ళని నువ్వు అనుకుంటున్నావు, నేను అనుకోవాలా. అదే నాకు మీకు తేడా. దేవుడిచ్చాడు, దేవుడు చేశాడు. ప్రతిదీ గాడ్లీ కాన్షియస్ నేను కలిగి ఉన్నాను. ప్రతిదీ, ఎందుకంటే నా మార్గాన్ని నేను ఆ విధంగా డిజైన్ చేసుకున్నాను. మీరు చేసుకోండి, దేవునితో మాట్లాడుకోండి, దేవునితో నడవండి. మనము ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు, ఆయన వెలుగులో నడవడమే మన జీవితం, ఆయన సన్నిధిలో ఉండడమే మన జీవితం. కాబట్టి 3వ దినమున ఆయన మనల్ని నన్ను స్థిరపరిచాడు. ఇప్పుడు ఈ రోజుకి ఇంకేం లేవు కానీ నాకు చెప్తున్నాడు, అయిపోయింది నీ దుఃఖ దినములు, కనుక యెహోవాను గూర్చిన జ్ఞానం సంపాదించు. అంటే నీ కఠినమైన బాధల్లో దేవుని వెతకాల, నీ చీకటిలో వెలుగు కోసం వెతకాల. చీకటిలో, ఆ చిమ్మ చీకటిలో మినుగుడు పురుగు కూడా ఎంత వెలుగుని, కాంతిని వెదజల్లుతుంది. అగ్గిపుల్ల ఒక్కటే కానీ వెలిగి ఎంతసేపు ఉంటుంది? కొంచెం సేపే కదా. కాబట్టి యెహోవాను గూర్చిన జ్ఞానం సంపాదించుకున్నటకు ఆయనను అనుసరించుదుము రండి, ఉదయము తప్పక వచ్చు రీతిని, కనుక ఆయన ఉదయించును, వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును, భూమిని తడుపునట్టి తొలకరి వర్షము వలె, కడవరి వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. చూసారా? ఎఫ్రాయిము, నేను నిన్నేమి చేతును? యోదా, నేను నిన్నేం చేతును? తెల్లవారగానే కనబడు మేఘము ఎగిరిపోవునట్లు, ప్రాతకాలమున పడు మంచు ఆరిపోవునట్లు. కాబట్టి దేవుడే మనల్ని వధించి ఉన్నాడు, దేవుడే మనల్ని బంధించి ఉన్నాడు, దేవుడే ధర్మయ్యాడు. మబ్బొచ్చింది, వెళ్ళిపోయింది, ధైర్యంతో ఉండగలవా? నీ మీద వెలుగు ప్రకాశిస్తుంది. ఇది వాక్యము. నీతి సూర్యుడు నీ కోసం ఎదురు చూస్తున్నాడు. నీ నీతి కాదు, సూర్యుడు నీతినిస్తాడు. ఆయన యేసుక్రీస్తు తన నీతిని నీకిస్తాడు, తన కృపని నీకిస్తాడు, తన ప్రేమను నీకిస్తాడు. ప్రార్థన చేయాలి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగించాలి. ఎత్తబడిన వాక్యమును, అతి సాక్ష్యమును నిండాలుగా దీవిస్తూ, ఏంటో ఎంత ప్రయత్నించిన వాక్యం సాక్ష్యం చెప్పు అంటున్నావు. నేను నడిచి వచ్చిన మార్గము బహు కఠినముగా, ఇరుకుగా, చిమ్మ చీకటి, గడాంధకారపు చీకటిలోంచే నువ్వు వెలుగును తీసిన దేవుడు అని యేసు శ్రేష్టమైన నామను దీవించి ఆశీర్వదించి సమాధానంతో నింపుతున్నా మా పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.